హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ pravalli designers. దిస్ ఈజ్ ప్రవల్లిక. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి చాలా సింపుల్గా అయిపోయే ఆరీ వర్క్ అంటే మన బ్లౌజ్కి మనం చేసుకుంటూ ఉంటాం కదా. సో సింపుల్ ఆరీ వర్క్ అనేది ఎలా చేసుకోవాలి అని మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇది వచ్చేసి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. అంటే వాళ్ళు కూడా చాలా తొందరగా కుట్టేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ వర్క్కి మనకి ఏమేమి కావాలి అంటే మిర్రర్స్ కావాలి, అలాగే బంచ్ బీడ్స్ కావాలి, అలాగే మనకి వీట్ బీడ్స్ ఉంటాయి కదా. సో వీట్ బీడ్స్ కూడా కావాలి. సో వాటిని యూస్ చేసి, అలాగే సిల్క్ థ్రెడ్ కూడా కావాలి. వీటిని యూస్ చేసి ఈ వర్క్ అనేది ఎలా చేసుకోవాలని మీకు ఇప్పుడైతే చూపించిపోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో లింక్స్ అనేవి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన బ్లౌజ్ పీస్ని ఇలా ఫ్రేమ్కి ఫిట్ చేసేసుకున్న తర్వాత మిర్రర్ అయితే తీసుకుని గమ్ పెట్టేసి ఇలా అంటించేసుకోవాలి. అది ఆరిపోయే వరకు కొంచెం సేపు అయితే వెయిట్ చేసిన తర్వాత చూడండి, ఇలా ఫుల్గా ఆరిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనకి చైన్ స్టిచ్ ఉంటుంది కదా, చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ మిర్రర్ చుట్టూ నేను మొత్తం 5 రింగ్స్ వచ్చేలాగా అయితే వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటి మధ్యలోంచి మళ్ళీ చైన్ స్టిచెస్ అనేవి, రింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మీకు మార్కింగ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అంటే వాటి మధ్యలో ఆ రింగ్స్ అనేవి వచ్చేలాగా వేసుకోవాలి. మనం ఫస్ట్ పెద్ద పెద్ద రింగ్స్ అయితే వేసాం కదా, 5 రింగ్స్. సో ఇప్పుడు వాటి మధ్యలోకి వచ్చేటట్టుగా ఇంకొక రింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇదే విధంగా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాలి. అంటే మళ్ళీ దాని చుట్టూ కూడా ఇలా రింగ్స్ అనేవి వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మిర్రర్ అనేది కదలకుండా ఫిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మనం కుట్టుకుంటే ఇప్పుడు దాని చుట్టూ మనకి లుక్ అనేది నీట్గా కనిపించడం కోసం చుట్టూ చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇందాక వేసినంత పెద్ద పెద్ద రింగ్స్ కాకుండా చిన్న చిన్న రింగ్స్ అనేవి దాని చుట్టూ పక్కకి అంటే గ్యాప్ అనేది కనిపించకుండా ఇప్పుడు మనం ఏదైతే కుట్టుకున్నామో దాని పక్కనే వచ్చేటట్టుగా చిన్న చిన్న రింగ్స్ అనేవి వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం కుట్టుకుంటే కనుక మనకి మిర్రర్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి, చాలా ఈజీగా మనకి మిర్రర్ కుట్టుకోవడం అయిపోయింది కదా. అందుకనే చెప్పాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అని చెప్పేసి. ఓన్లీ మనకి చైన్ స్టిచ్ వస్తే సరిపోతుంది. మనకి ఆరీ నీడిల్తో ఇలా కుట్టుకుంటే మనకి మిర్రర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో మనకి ఊడిపోకుండా నాట్ అయితే వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మన దగ్గర బీడ్స్ అనేవి ఉంటాయి కదా, మీరు షుగర్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బంచ్ బీడ్స్ వేస్తున్నాను. అది లాస్ట్ సైజ్, మరి చిన్న సైజ్ ఉంటాయి కదా 2 mm. సో వాటిని నేను ఇక్కడ కుట్టుకుంటున్నాను. ఆ మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకుంటే మనకి లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఆ బీడ్స్ అన్నీ కూడా దాని చుట్టూ మొత్తం వచ్చేసేలాగైతే నేను ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి, మొత్తం రౌండ్ కుట్టేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి కింద మనకి ఎటువైపు అయితే కావాలనుకుంటున్నామో అటువైపు ఇలా 3 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వీట్ బీడ్స్ ఉంటాయి కదా, వీట్ బీడ్స్ అనేవి తీసుకుని ఇక్కడ మనం కుట్టుకుందాము. అవి కూడా ఎలా అని చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక వీట్ బీడ్ ఎక్కించుకుని కిందకి చైన్ స్టిచ్ వేసుకున్నట్టుగా దింపేసి మళ్ళీ దారాన్ని పైకి లాక్కుని ఆ వీట్ బీడ్ పక్కనే మనకి షుగర్ బీడ్స్ అయితే ఉంటాయి కదా, షుగర్ బీడ్ అనేది కుట్టుకోవాలి. అంటే ఒక వీట్ బీడ్ దాని పైన షుగర్ బీడ్ వచ్చేలా కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా దీనికి ఇటుపక్క అటుపక్క కూడా కుట్టేసుకోవాలి ఒక వీట్ బీడ్, షుగర్ బీడ్. సో అలా కుట్టుకుంటే మనకి ఈ డిజైన్ అనేది అయిపోతుంది. అంటే కంప్లీట్గా మనకి ఈ మిర్రరు అలాగే దాని చుట్టూ చేసే వర్క్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎలా అయితే చేసామో ఇదే విధంగా మనం బ్లౌజ్ మొత్తం, అంటే మనం రౌండ్ షేప్ పెట్టుకుని నెక్, ఆ రౌండ్ షేప్ మొత్తం కూడా ఇలా మనం ఇవే బుటీస్ వేసుకున్నాము అంటే కనుక మనకి చాలా మంచి లుక్ ఇచ్చే నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు చూపిస్తానండి. అది కూడా ఈ మిర్రర్ బుటీతోనే సేమ్ మనం నెక్ చుట్టూ కుట్టుకుంటే ఎలా ఉంటుందని అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను. చూడండి, ఈ లుక్ అనేది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్ద టైం కూడా పట్టదు. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్ అండ్ బై బాయ్.